ఈ వరిగొండ రాత్రికాల ప్రత్యేక ప్రార్థనా కూటం ఈస్టర్ సందర్భంగా చిన్న వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వాక్యాలు చదువుకుంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వాక్యాలు. అక్కడ ఏం రాయబడిందంటే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు లోతులలో ప్రభు మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని చిరకాలము భద్రపరచునుగాక. బిడ్లరా, ఈస్టర్ అంటే పునరుద్ధాన పండుగ. యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి లేచిన పండుగ ఈరోజు. యేసు ప్రభు వారు లోక మానవ పాపముల కొరకు ఆయన సిలువ శిక్ష సహించి, సిలువలో హింసింపబడి, ఆయన రక్తము కార్చి పూర్తిగా నలగొట్టబడి ప్రాణం పెడతాడు మన కోసం. ఆయన సిలువలో చనిపోయిన తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి సమాధి చేశారు. అది 3వ రోజు, ఆయనని సమాధి చేసిన సరిగ్గా 3వ రోజు శుక్రవారం సాయంత్రం ఆయన సమాధి చేశారు. ఆదివారం తెల్లవారుజామున కొందరు స్త్రీలు వెళ్ళి సమాధిలో తొంగి చూస్తే అక్కడ యేసయ్య దేహం లేదు. అంటే యేసుక్రీస్తు వారు 3వ రోజున సమాధిని గెలిచి లేచాడు యేసు నామంలో. ఆయన మరణమును గెలిచిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? మరణాన్ని గెలిచిన దేవుడు. ఈ భూమి మీద మరణమును గెలిచిన వాళ్ళు ఇంతవరకు చరిత్రలో మనకు కనబడట్లేదు. మరణాన్ని ఓడించిన వాళ్ళు మనకు కనబడట్లేదు. గొప్ప గొప్పవాళ్ళుగా పొగడబడుతున్న వాళ్ళు, కీర్తించబడుతున్న వాళ్ళు, ఆరాధించబడుతున్న వాళ్ళు సైతం సమాధి మట్టి కింద కప్పబడి ఉన్నారు. సమాధిలో కుళ్ళిన పరిస్థితులు పడిపోయి ఉన్నారు. ప్రపంచ సామంత రాజులు, చక్రవర్తులు సైతం మట్టి కింద కప్పబడి ఎవరు సమాధి నుంచి బయటికి రాలేక పడిపోయి ఉంటే, ఈ భూలోకంలో, ఈ ప్రపంచ చరిత్రలో నేటికి మన కళ్ళ ముందు తెరవబడిన సమాధి కనబడుతూ ఉందంటే అది మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య సమాధి. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసయ్య మరణమును గెలిచి లేచాడు కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడు. దేవుడు ఒక్కడే మరణాన్ని గెలవగలడు, కానీ మనుషులు మరణాన్ని గెలవలేరు. ఆ మరణమును గెలిచిన ఆ పునరుద్ధానుడైన దేవుని స్మరించుకునే పండుగ ఈరోజు. కాబట్టి చదివిన వాక్యంలో ఒక మంచి మాట ప్రభు అంటున్నాడు. అది బేతనీయలో ఉన్న మార్త, మరియా, లాజరు ఆ కోణంలో, సందర్భంలో వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం అది. అక్కడ లాజరు చనిపోయాడు, మరణకరమైన వ్యాధి వచ్చి. చనిపోయినప్పుడు, చనిపోక ముందు కబురు చేశారు యేసయ్యకి, వెళ్ళలేదు కావాలనే. ఆయన చనిపోయాడు, సమాధి కూడా చేసేశారు. అప్పటికి 4 రోజులు ఆయన సమాధి చేసి, అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి వారితో మాట్లాడతా మొత్తం మీద ఆయన ఏమన్నాడంటే, సరే అయినది అయిపోయింది, లాజర్ని ఎక్కడ సమాధి చేస్తారో చూపిద్దురు రండి అని తీసుకెళ్లారు. ఊరు బయటికి వెళ్ళి లాజరు సమాధి చూపించే ముందు ఆ సమాధి దగ్గర మాట్లాడమాట ఇవి. మార్తా, మరియా, నీ తమ్ముడు అంత్యదినమును లేపబట్టం కాదు, అంత్యదినమును పునరుద్ధానం చెందటం కాదు, అసలు పునరుద్ధానమై ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు మీ మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు. చనిపోయినా బ్రతుకుతాడు. ఒకసారి బ్రతికిన వాడు ఇంకెన్నటికీ చనిపోడని కింద వచనాల్లో బిడ్డలారా అక్కడ రాయబడింది అనమాట. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువారు పునరుద్ధానం, యేసు ప్రభువారు మన జీవం. ఆ పునరుద్ధానమయ్యున్న జీవమయ్యున్నటువంటి యేసయ్యందు మనం గనక విశ్వాసం ఉంచితే చనిపోయినా కూడా మనం బ్రతుకుతాము అని రాయబడింది వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూటిగా సుత్తి లేకుండా మీకు అర్థమయ్యేటట్టు ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డలారా, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వారు సమాధి నుండి లేచాడని నేను నమ్ముతున్నాను అని చెప్పాలి మీరు ఇప్పుడు. అదేంటి ఫాస్టర్ గారు, మేము ఎందుకు నమ్మము? ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు కదా, అయి ఉండొచ్చు, లేచి ఉండొచ్చు, మేము దాని ఎందుకు కాదంటాము? అలా కాదు నమ్మడం అంటే. హృదయపూర్వకంగా నమ్ముతున్నాను, నా ప్రభు అయిన యేసయ్య
నా పాపాల కొరకు మరణించి సమాధిలో ఉంచబడి 3వ దినాన సమాధిని మృతిని గెలిచి పునరుద్ధానుడై మృత్యుంజయుడై నా యేసయ్య సమాధిలో నుంచి లేచాడు. ఇప్పుడు సమాధిలో ఆయన లేడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన పరలోకంలో ఉన్నాడు, త్వరలో రాబోతున్నాడు. మనల్ని తీసుకొని మరలా పరలోకం వెళ్ళిపోతాడని మీరు నమ్మాలి అని చెప్తుంది వాక్యం. పునరుద్ధానము జీవము నేనే, కాబట్టి నా యందు మీరు విశ్వాసం ఉంచాలి అని. పునరుద్ధానమై ఉన్న యేసునందు మనం విశ్వాసం ఉంచితే చనిపోయినా కూడా మనము బ్రతుకుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణము అంటే బిడ్డలారా, మరణము చనిపోవడం, చనిపోయినా కూడా మరలా బతుకుతాడు. ఇక్కడ చనిపోవడం అంటే ఏంది? చనిపోవడం అంటే భయంకరమైన రోగాల బారిన పడిపోవటం, భయంకరమైన జబ్బులు బారిన పడిపోవటం, భయంకరమైన దురాత్మ శక్తుల వల్ల పీడించబడటం, అప్పులు పాలైపోయి చచ్చిపోతే బాగుండని ఏడ్చుకుంటూ ఉండటం. ఇది కూడా ఒక విధమైన మరణానికి సాదృశ్యం. నిరీక్షణ లేక, ధైర్యం లేక, ఆదరణ లేక, ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేక, రోజు రోజుకు కృషించిపోయి మంచం మీద పడిపోయి మరణము కొరకు ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితినే ఇక్కడ మరణం అని చెప్తున్నారు. మీరు చనిపోయినా అనగా మీరు మరణానికి దగ్గరగా వెళ్ళిపోయినా, మీ జీవితాలు అన్నీ కోల్పోయినా, మీరన్నీ పోగొట్టుకున్నా, మీరన్నీ ఈ లోకంలో అన్నింటిని పోగొట్టుకున్నా, ఇక మరణమే నాకు దిక్కు అని మీరు మరి అదో పాతాళానికి వెళ్ళిపోయి నిరాశ నిస్పృహలో కూరుకుపోయి ఇక నాకు ఈ లోకంలో శరణమే లేదని మీరు దిగులుపడి దుఃఖపడి ఏడ్చి భయంకరమైన అనుభవాల్లోకి మీరు వెళ్ళిపోయినా, నేను పునరుద్ధానం చెందానని మీరు నమ్మగలిగితే చచ్చిన స్థితిలో నుంచి మరలా నేను మిమ్మల్ని చెయ్యి పట్టి బ్రతికిస్తానని చెప్తున్నాడు దేవుడు. మనకి దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య సమాధిలో నుంచి లేచి రావడం వల్ల మనకి ఎన్ని మేలులు వచ్చాయో తెలుసా? యేసయ్య పునరుద్ధాన శక్తి ద్వారా మనకి ఎన్ని మేలులు ఉన్నాయో తెలుసా? ఎన్నో మేలులు ఉన్నాయి. ఆ మేలులో ఒక మేలు ఏంటంటే చచ్చినా బతకం. మళ్ళా మనం ఆమె చెప్పండి గట్టిగా. చచ్చిపోయిన వాళ్ళు బతికిచ్చే వాళ్ళు ఎవరున్నారు భూలోకంలో? లోకం ఏమంటారు తెలుసా మనల్ని? ఆ మనిషి చేసుకుంది కర్మలే, ఆ మనిషి అనిపిస్తుంది అంటారు. ఒళ్ళు కొవ్వుబడి చేసుకుంది, మొగుడు ఉండగానే ఇంకో తిరిగింది, బయటపడింది, కాపురం పోయింది, ఆ కొవ్వుబడి చేసుకుంది అంటారు మనుషులు మనల్ని. కానీ దేవుడు ఇప్పుడు అలా అండవు. నువ్వు ఆ పరిస్థితుల్లో కూరుకుపోయి అక్కడ కూడా దెబ్బతిని ఇక నాకు ఈ బతకడమే వేస్ట్, అందరు నన్ను వదిలేస్తున్నారు, నా జీవితం అయిపోయిందని, నా బ్రతుకు నాశనం చేసుకుని తెలుసో తెలియకో నా పిల్లలు దూరం అయిపోయారు, నా బ్రతుకు ఎందుకు ఇంకా ఈ అక్రమ సంబంధాలు ఉండి నా జీవితం దెబ్బతినిపోయింది, సావడం మేలని అందరూ ప్రపంచం అంతా నీ వైపు వేలుబెడి చూపించి నేను ఏడిపిస్తా ఉంటే ఒక స్వరం పిలుస్తుంది నిన్ను, బిడ్డా నువ్వురా నా దగ్గర నువ్వు చచ్చిపోయినా నేను మరలా బ్రతికిస్తా నిన్ను యేసునామములో. నువ్వు చనిపోయినాను మరలా నువ్వు బ్రతుకుతావు, నువ్వు చెడిపోయినా నేను మరలా బాగు చేస్తా, నువ్వు పడిపోయినా నేను మళ్ళీ నేను నిలబెడతా, నువ్వు అందరిలో అవమాన పాలైపోయినా తిరిగి మరలా అందరూ నీకు విలువిస్తా. ఎంత ప్రేమగల దేవుడు మన దేవుడు. పునరుద్ధాన శక్తి పాడైపోయిన మన జీవితాన్ని మరలా బాగు చేస్తుంది. యేసయ్య సమాధిలో నుంచి లేవడం ద్వారా వచ్చిన గొప్ప మేలులో ఒక మేలు, చచ్చినా బతికిస్తాడు దేవుడు మనల్ని యేసునామములో. చచ్చినా బతికిస్తాడు. సార్ మా భార్యని నాలాగే ఎవరు మోసం చేయలే, ఇదొక అమాయకుది, నేనేం చేసినా పట్టించుకోదు, నన్ను ఏం అడగదు, నేనేమో బయటికి పోయి ఆటలాడి సార్ ఇంట్లో ఇబ్బంది లేదు కానీ ఊరంతా కంపు కొట్టేసి నా జీవితం అంతా ఊరు వదిలిపెట్టి దరిద్రుణ్ణి, నా ఆలోచనలు బాగలేవు, నా అలవాట్లు బాగలేవు, అన్నిట్లో బస్టు పట్టిపోయాను, అసలు ఈ ఊరిలో ఉంటే అవమానంగా ఉంది, మనుషులు ఎవరు నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లేదు, నేను ముందు పోతుంటే వెనక నవ్వుకుంటా మాట్లాడుతున్నారు, అసలు నాది ఒక బతుకు అనిపిస్తుంది, నేను చేసిన నన్ను పట్టుకున్నాయి, నేను అసలు నాకు తెలిసి అయితే ఈ లోకంలో అసలు నేను బతకడమే వేస్ట్ అని దిగులు పడుతున్న నన్ను కూడా దేవుడు బతికిస్తాడా? నిజముగా నిన్ను బ్రతికిస్తాడు తమ్ముడా యేసునామములో. నువ్వంత పరిస్థితుల్లో కూరుకుపోయినా కూడా, నువ్వంత చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన నిన్ను వదలకుండా మరలా నిన్ను బాగు చేస్తాడు. అందుకే ఈ ఈస్టర్ రోజు పిలుస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఏమని విశ్వాసం ఉంచాలి? యేసయ్య సమాధిని గెలిచి లేచిన దేవుడు, యేసయ్య మరణాన్ని గెలిచి లేచిన దేవుడు, యేసయ్య అందరిలాగా సమాధిలో కుళ్ళిపోలా, ఆయన సమాధి చేయబడి 3వ దినాన లేచాడు అని ఎవరైతే యేసయ్య యందు విశ్వాసం ఉంచుతారో, యేసయ్యని నమ్ముకుంటారో, యేసయ్య పాదాల దగ్గరకు వస్తారో, యేసయ్య కాళ్ళు పట్టుకుంటారో, వాళ్ళు చచ్చిపోయినా కూడా మళ్ళీ వాళ్ళని బ్రతికిస్తాడు యేసు నామములో. ఇప్పుడు మన మధ్యకి అన్నొచ్చి కూర్చున్నాడు,
అన్నకు ఆరోగ్యం బాగలేదు, ఏసై దగ్గరికి పోతే నా జీవితం బాగుపడద్దని నమ్మాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏసై ఏమంటాడు? పో అంటాడా? అట్టంటాడు మందేవుడా? అటనేవాడా మందేవుడా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా ఓ బిడ్డ నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తా అని చెప్పిన ఆయన. నా దగ్గర రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా అని చెప్పాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయనని చెప్పాడు మన దగ్గర మన దేవుడు. వచ్చే బిడ్డల్ని ప్రేమగా కౌలించుకుంటాడు, వచ్చే బిడ్డల్ని ఆదరిస్తాడు, వచ్చే బిడ్డల్ని గుండెకి హత్తుకుంటాడు, వెన్ను తడతాడు. శరీరం అంతా పడిపోయిందా? శరీరం అంతా నరాలు దెబ్బతిన్నాయా? మరలా కదలుతాయి యేసునామాలు అంతే. కర్ర తీసి అవతల పడేసి పరిగెత్తాలి మా అన్న యేసునామాలో. రాబోయే రోజులు మీటింగ్లు అన్నాలు ఉండాలి. ఇక్కడ ఆమె చెప్పు గట్టిగా, గట్టి బిడ్డలు అయిపోతారంటే యేసునామాలో. ఎవరు తాగితే? యేసయ్య తాగితే. ఇశ్రాయేల్ పాస్టర్ తాగితే కాదు, యేసయ్య తాగితే అస్సలు సిసలం బిడ్డ అయిపోతాడు అంతే. నాకు స్తంభం అన్నామే అట్లా స్తంభం అయిపోతాడు అంతే. ఆయన తాగితే తాకుతాడు, తాకడానికే పిలుచుకున్నాడు. ఇంతమంది ఉన్నారు, అన్నొక్కడే ఎందుకు వచ్చాడు? అదంతే. ఆయన పిలుచుకున్న వాళ్ళే ఆయన దగ్గరకు వస్తారు. నా తండ్రి ఒకడిని ఆకర్షించితేనే కానీ వారు నా యొద్దకే రారు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఆ బిడ్డను ఆకర్షించుకున్నాడు కాబట్టి సంతోషంగా వచ్చి కూర్చొని మనతో పాటు సపోర్ట్ కొడుతున్నాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఆత్మ ఎంత ఈజీగా దొరుకుతారా? ముత్తుకూరులు ఒక్కరోజు ఖాళీ లేకుండా తిరిగిన సువార్తలకి ఎందుకు అప్పుడు దొరకలా? ఇప్పుడు తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడు దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా అంటే ఇశ్రాయేల్ పాస్టర్ ఆదివారం 4 పూటలు చూసుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే తింటూ నిద్ర బాట. మీకు సువార్తలు కూడా లేవు, సువార్తలు పెట్టట్లా మనల్ని. ఇప్పుడు ఫ్రెష్గా కూర్చుంటే దేవుడు లాక్కొని వస్తాడు ఒక్కొక్కరు. చూసావా, మనం ఏదో పొడిచేస్తాం, పెరికేస్తాం, ఏం జరగట్లా. నీ వల్ల గాంధీ నా వల్ల ఏమవుతుంది? మనం సైలెంట్గా ఉండేమనుకో, జుట్టు పట్టుకొని లాక్కొస్తాడు ఒక్కొక్కరు వేస్తున్నాము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుడు పిలిస్తే వస్తారు, మనుషులు పిలిస్తే ఎవరు రారు. అననైనా మనల్నైనా ఇంకా దూరం నుంచి దూరం కూర్చొని ఈ మాటలు వింటున్న ఏ బిడ్డనైనా ఆయన వద్దకు వచ్చు వారిని ఆయన అంత మాత్రం త్రోసివేయక హక్కును చేర్చుకొని చచ్చిన స్థితిలో నుంచి కూడా బ్రతికించే ప్రేమగల దేవుని ఆరాధిస్తున్నాం మనం యేసునామములో. అది జరగాలంటే ఒకటే చేయాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసే నిజమైన దేవుడు, ఆయనే పాపములు క్షమించే దేవుడు, ఆయనే రోగములు స్వస్థపరిచే దేవుడు, ఆయనే పేదరికాన్ని పారదోలే దేవుడు, ఆయనే నరకాన్ని తప్పించి పరలోకం తీసుకెళ్లే దేవుడు. ఆయనే నా దేవుడని గుండెల్లో విశ్వసించి నోటితో నువ్వు ఒప్పుకుంటే రక్షించబడతావని దేవుని వాక్యం సెలవిచ్చింది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి బిడ్డలారా, ఈ వాక్యం యొక్క మూల అర్థం ఏంటంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి నా ప్రభు సమాధిని గెలిచి లేచాడని నమ్మితే చాలు, నువ్వు ఎంత సచ్చిన స్థితిలో ఉన్నా అక్కడ నుంచి మరలా దేవుడు చేయబట్టుకొని నిన్ను బ్రతికించుకుంటాడు. అలా ఎందరో సచ్చిన దేవుడు భూమి మీద బ్రతికించాడు. నేను మా శారక్క అబ్రాహ్మ అన్న మళ్ళీ తిరిగి వస్తారని నేను అనుకోలేదంటే అవిశ్వాసం కదా. పాస్టర్ మాత్రం వదలట్ల ప్రార్థన. నాయనా అదిగో మా అక్క, అదిగో మా అన్న కుమారుడు, నా కుమారుడు అంటా ఉంది. ఎందుకు పాస్టర్ మా కుమారుడు? పాస్టర్మా ఈ కుమారుడు ఇటు పోయారో పాస్టర్, ఎందుకు పాస్టర్మా నువ్వు చేస్తున్నావు? నీకు తెలియదులే గమ్ముడు, నీకు తెలియదు గమ్ముడు అంటు. నేను అసలు మర్చిపోయినా. అబద్ధం చెప్పకు దేవుడి దగ్గర ఎప్పుడు. కొడుకు గురించి కూతురు గురించి కొంతకాలం ప్రార్థన చేశాను, నాకే రక్తం వచ్చేసింది. కానీ పాస్టర్ మాత్రం ప్రార్థన ఆపల. వరుస వచ్చినప్పుడు చెప్పుకుంటూ పోతూ ఉంటుంది వాళ్ళందరినీ. అంతకుముందు అలవాటు కదా పేరు చదవటమా. వరుగుణ శాంతక్కబడి స్తోత్ర, వరుగుణ అబ్రహ్మణ బడి స్తోత్ర, వరుగుణ శారక్క అది చెప్పుకుంటూ పోతుంటుంది. ఏందో ఈ పాస్టమ్ చేస్తాం అనుకున్నా. పాస్టమ్మ ప్రార్థన వల్ల కాదులే, దేవుడు మరలా ఆ బిడ్డలు కోరుకొని వదిలిపెట్టకుండా కొంతకాలం దూరం అయిపోయినా, కొంతకాలం సన్నిధి పోగొట్టుకున్నా, జ్యోతమ్మని చూస్తానా మళ్ళీ అనుకోవాలి. మళ్ళా ఈ బిడ్డలు హల్లెలూయా స్తోత్రం అయిపోయింది, ఇంకేం చేద్దాం, సరే మనం ఏం చేయగలుగుతాం. వస్తా కొత్త ఆత్మను తీసుకొని వచ్చారు. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1+1 ఆఫర్ అయిపోయింది మనకి ఇప్పుడు. దేవుడు చూడండి 4 ఆత్మల్ని, మళ్ళీ 2 బుడ్డాత్మలు ఉన్నాడు, మళ్ళీ మొత్తం 6 ఆత్మలు. మనము అందుకే ఆయన పడిపోయినా వదలడం మనల్ని దేవుడు గుర్తుపెట్టుకోని పెట్టారా. మనం జారిపోయినా మనం వదిలిపెట్టేవాడు కాదు. నాకు దేవుడు కావాలని మళ్ళీ నువ్వు అనుకుంటే ఆయన చేతులు చాచి మళ్ళీ దగ్గర చేర్చుకుంటాడు యేసునామములో. నన్ను నమ్ముకొని ఇన్ని నెలలు మీరు లోకంలోకి ఇన్ని సంవత్సరాలు లోకంలోకి తిరిగి సైతానులారా పోండి అనేవాడు కానే కాదు. ఆయన అలా అనే పని అయితే ఎంతమంది ఇక్కడ కూర్చోరు, ప్రపంచంలో ఎంతమంది ఆయన పాదాల దగ్గర రారు. కాబట్టి బిడ్డలారా నమ్మండి.
యేసయ్య సమాధిని గెలిచాడు అని నిజంగా నీ గుండెలో నమ్మితే నువ్వు చచ్చిన పరిస్థితులు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను బ్రతికించే రాత్రి దూరం నుంచి మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, దూరం నుంచి మాటలు వింటున్న ప్రియ గ్రామస్తులారా, ఒకవేళ మీరు చచ్చిన అనుభవాల్లో ఉంటే, అంతా కోల్పోయి నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు ఈ బ్రతుకు వ్యర్థం, నేను సావడం మేలని ఒకవేళ గుండెలు పగిలేటట్టుగా నువ్వు ఏడస్తా ఉంటే, అమ్మా అయ్యా నువ్వు అలా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో నీ కొరకు ఆలోచించే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళందరినీ బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు ఒక్కసారి కన్నెత్తి చూసి యేసు అని పిలిస్తే ఇప్పుడే నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగల శక్తి గల దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, 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 నజరేయుడైన యేసు, ఆయన ఒక్కడే మన బ్రతుకులు వెలిగించగల సమర్థుడు. ఆయనకే మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను 4వ సారి ఇంత గట్టిగా వాక్యం చెప్తుంటే హల్లెలూయా 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 ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా బాగుందన్న ఇదే జనపలన్నా హల్లెలూయా హల్లెలూయా అంటే అర్థం కూడా చెప్పట్లా. మరి అంత విసిగిపోయారా? ఆఫ్ ఆఫ్ అన్నట్టుంది. హల్లెలూయా చెప్పమంటే ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా అనమంటే ఎటనాలా? హల్లెలూయా అనవల్ల అదే అప్పు అనే నేను చెప్పాలనుకుని చెప్పేదాకా ఆపనే. మీరు ఎన్నైనా చెప్పుకోండి, సూపులతో గుచ్చి కూడా చంపుకోండి, నేను చెప్పాలనుకుని చెప్పేదాకా ఆగను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బిడ్డరా, ఇప్పుడు మీకు ఒక డౌట్, సార్ చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తాను చెప్పావు కదా, మరి ఎట్లాంటి వాళ్ళు ఎట్ట బతికిస్తాడు చచ్చిపోయిన వాళ్ళని? చనిపోయినను బ్రతుకును అంటే ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ మాటలో ఎన్ని ఆశీర్వాదాలు దాగున్నాయి? చనిపోయినను బ్రతుకును అనే మాటలో ఎన్ని ఆశీర్వాదాలు దాగున్నాయి అంటే ఒక 3 ఆశీర్వాదాలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తా. 3 ఆశీర్వాదాలు. నంబర్ 1, చనిపోయినను బ్రతుకును. ఎవరు బ్రతికేది చచ్చిపోయినా అంటే యేసు సమాధిని గెలిచి లేచాడు అని నమ్మినోళ్ళు. ఎవరైతే యేసయ్య సమాధిని గెలిచి లేచాడు, ఆయన ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, పలకరించే దేవుడు, ఆయన సజీవుడు అని ఎవరైతే నమ్ముతారో, పునరుద్ధానుడు అని ఎవరైతే నమ్ముతారో, వారి జీవితాల్లో చచ్చిన అనుభవాలు ఎన్ని ఉన్నా అక్కడ నుంచి చేయబట్టుకుని మళ్ళీ ఆయన బ్రతికించుకుంటాడు యేసునామంలో. అలా బ్రతికించుకునే సందర్భాలు ఒక 3 చెప్తా. నంబర్ 1, మొదటిగా పాపము అనే చచ్చిన స్థితిలో నుంచి దేవుడు మనల్ని బతికిస్తాడు. హల్లెలూయా. పాపము అనే చచ్చిన స్థితి నుండి దేవుడు మనల్ని బతికిస్తాడు. యేసయ్యలో లేకపోతే, యేసయ్య దగ్గరికి రాకపోతే ఒక వ్యక్తి తాను సచ్చే వరకు పాపంలో నుంచి బయట పడలేడు. ఇంకొక షాక్ న్యూస్ ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్రభుని తెలియని బిడ్డల దగ్గరికి వెళ్ళి నువ్వు పాపంలో ఉన్నావు అన్నారు అనుకో, మొహం మీద ఒకటి ఇచ్చి మనకి నూరా పాపి అంటారు మనల్ని. అసలు వాళ్ళకి పాపం ఉందన్న సంగతే వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళకి మనం ఏం చేద్దాం చెప్పండి? నేను ఎవరికి వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను ఎవరికి ఏ హాని చేయలేదు, నా వల్ల ఎవరికి నష్టం లేదు, ఇంకా 10 మందికి నేను అన్నదానం చేశాను, ఇంకా నేను లేని వాళ్ళకి ఇస్తుంటాను, పేదలను ఆదరిస్తుంటాను, నా బతుకేదో నా జీవితం ఏదో, నేను ఇంకా అనేక దాన ధర్మాలు చేస్తుంటే నన్ను పాపి అంటావా? నూరా పాపి అంటారు మనల్ని. అసలు పాపం యొక్క అర్థమే వాళ్ళకి తెలియదు, తెరవబడని కళ్ళు తెరవబడినప్పుడు. కాబట్టి ఇంకా వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడినా బిడ్డలకు అర్థం కాదు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ మనకు చెప్పింది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనం అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాం. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదు అని. కాబట్టి మనం అందరం పాపులవి. ఏదో ఒక సందర్భంలో పాపంలో పడుతున్నాం. బిడ్డరా, ప్రభువులోకి రాకముందైతే ఘోరమైన పాపులవి. ప్రభువులోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు తప్పడం వేస్తున్నాం. మొత్తం మీద లోపల క్యారెక్టర్ మారలా, అటు జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు గమనించేది ఏంటంటే, బిడ్డ ఈ మాటనమ్మా, ఎప్పుడైతే నువ్వు యేసయ్య సమాధిని గెలిచి లేచాడని నిజంగా నీ గుండెల్లో నమ్మేవో, ఆ పాపము అనే చచ్చిన స్థితిలో నుంచి దేవుడు మన లేవనెత్తి బ్రతికించుకున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. మీకు నెల్లూరులో చెప్పిన ఈ మాటకు అర్థం, ఒకవేళ యేసును నమ్మిన బిడ్డలు కొన్ని పొరపాట్లు చేసినా ఆ పాపానికి శక్తి లేకుండా చేసేసాడు దేవుడు. పాపానికి శక్తి ఉందంటే నీకు మరణాన్ని గిఫ్ట్గా ఇస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణం కదా. ఏ తప్పు చేసినా మనకు పనిష్మెంట్ వచ్చేస్తుంది. ఏ పాపం చేసినా పనిష్మెంట్ అనుభవించాలా.
కానీ పాపానికి తగిన పనిష్మెంట్ నీ మీదకి రాకుండా ఉండాలని ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచిన కారణం చేత ఇక పాపానికి సంబంధించిన ఏ పనిష్మెంట్ నీ మీద పడకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి బతుకుతున్నాం మనం. ఇంకా యేసయ్య పాపము అనే చచ్చిన స్థితిలో నుంచి బ్రతికించే దేవుడు. అందుకే పాపం యొక్క బారి తప్పించుకోవాలనుకుంటే, పాపపు బారి నుండి తప్పించుకోవాలనుకుంటే యేసే సమాధిని గెలిచి లేచిన దేవుడని నమ్మటం ఒక్కటే మార్గం. మనకు ఆమె చెప్పడం గట్టిగా, యేసయ్య పునరుద్ధానుడని నమ్మితే ఆ పాపపు బారి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనకు మధ్యాహ్నం ఏం చెప్పుకున్నాం? ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా, తప్పటడుగు లేసినా వెంటనే ప్రార్థన గదిలోనికి పరిగెత్తుకుని వెళ్ళి మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకుంటే కడిగేస్తాడు దేవుడు, అంతే. ఆ సిస్టమ్ పెట్టాడు మనకు దేవుడు. ఆయన పునరుద్ధానుడు అని నమ్మడం వల్ల, ఆయన సమాధిని గెలిచి లేచాడని నమ్మడం వల్ల నువ్వు పడిన ప్రతి తొట్టుపాటు నుండి వెంటనే నిన్ను కడిగి పరిశుద్ధపరిచే సిస్టమ్ వచ్చింది మనకి. మన మీద ఏ పాపం లేదు. అసలు మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనకి ఏ శిక్ష లేదు. ఆమేన్. ఏ శిక్ష లేదంతే. శిక్ష ఉన్న ఆపేస్తాడు యేసునామములో ప్రేమగల తండ్రి. ఎందుకంటే నువ్వు దేవుడు పునరుద్ధానుడు అని నమ్మేవు కాబట్టి. సార్ చనిపోయినను బ్రతుకునంటే పాపములో సచ్చిన స్థితిలో ఉన్న అక్కడి నుంచి దేవుడు బతికించి నీతిమంతుడుగా మారుస్తాడా? అదే ఫస్ట్. యేసయ్య పునరుద్ధానం జీవం అని మనం నమ్మితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే, పాపము అనే చచ్చిన స్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఈరోజు మనందరిని ఎటమార్చారు తెలుసా? ఇప్పుడు మనందరూ ఎవరు చెప్పండి మా వాక్యానుసారంగా? మీకు తెలియదు, టైం లేదు మనకి. మనందరూ ఎవరో తెలుసా? దేవుని నీతి. ఆమేన్. మనందరం ఎవరి నీతి? మనం నీతి కాదు, మనమందరము దేవుని నీతి అయి ఉన్నాము. మీకు మన గుడ్ ఫ్రైడే రోజు చెప్పాను నేను మీకు. మరి ఆయన సిలువలో ఉన్నప్పుడు 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, అంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. తండ్రి అనే దేవుడు యేసయ్యని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు సిలువలు అంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క పాపం యేసయ్య భుజాల మీద మోపబడి కలువరి సిలువ మాను మీద ఆయన పూర్తి పాపంగా మారిపోయాడు. పాపంతో తండ్రి దేవుడు సహవాసం చేయలేడు కాబట్టి, పాపంతో దేవుడు కలిసి ఉన్నాడు కాబట్టి, ఆ పాపముగా మారిన యేసయ్యని కొద్ది కాలం చెయ్యి వదిలేశాడు. ఆ చెయ్యి వదిలేసిన సందర్భాన్ని జీర్ణించుకోలేక యేసయ్య కేకలేశాడు, తండ్రి నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? నా దేవా ఎందుకు చెయ్యి విడిచావు? ఆ చెయ్యి విడిచిన సందర్భంలో ఏం జరిగింది తెలుసా? మన పాపమంతా యేసయ్య మీద పడిపోయింది. అప్పుడు యేసయ్యలో ఉన్న నీతి మన మీదకి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పు హల్లెలూయా. ఆయన మరలా సమాధి నుంచి లేచిన తర్వాత మనలందరినీ దేవుని నీతిగా మార్చేశాడు. ఇక మనం పాపులు కాదు. పాపానికి మనకు సంబంధం లేదు. ఎందుకు? పునరుద్ధానుడైన యేసునందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మనకి పాపం లేదు. అదే సార్ గమ్మున మాటలువా? నువ్వెవరివి? దేవుడి నీతివి. అది ఎట్ సార్? అదే నాకు తెలియదు, అది ఇంకంతే. క్రైస్తవులు ఎవరో తెలుసా? దేవుని నీతి. ఆమె నన్ను గట్టిగా, యేసును విశ్వసించి దేవుని బిడ్డలుగా మార్చబడిన అందరూ ఎవరో తెలుసా? దేవుని నీతి. దేవుని నీతిని బట్టి మనం నీతిమంతులు. ఇప్పుడు అంతే. యేసయ్య నీతి మన మీద కప్పబడింది కాబట్టి మనం నీతిమంతులవి. మన పాపం ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఆయన నీతి మన మీదకి రాదా? మర్యాదగా చెప్పండి, నాకు కోపం వస్తుంది. ఇప్పుడు బిళ్ళరా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి. ఎమ్మెల్యే తెలుసు కదా మీకు, మన మండలాన్ని పరిపాలించే ఎమ్మెల్యే ఒక వ్యక్తిని పిలిచి, అబ్రహాం అని పిలిచి, ఇంకొక 5 మంది తోడు చేసి పలానా దగ్గరికి వెళ్ళి నా పని మీరు చేసుకోరావాలని ఎమ్మెల్యే ఒక పని అప్పగించాడు. ఆ పని అప్పగించి పోతుంటే వీళ్ళకి ఏం చేశాడంటే, ఎమ్మెల్యే గారు రాసిన ఒక లెటర్ని ఆయన సంతకం పెట్టి చేతికిచ్చాడు. ఎవరు మీతో అడిగినా ముందు ఈ కాగితం చూపించండి అని చెప్పాడు ఎమ్మెల్యే వాళ్ళకి. మిమ్మల్ని ఎవరైనా ఆపినా, మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్లు వేసినా నా సంతకం చూపించని చెప్పాడు. అప్పుడు అందరు బయలుదేరి ఆయన చేసే పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని దగ్గర ఎవరు మీరు ఏంది ఇది చేస్తున్నారు, మీరు ఏంది మీరు అన్నప్పుడు తప్పని వాళ్ళు ఏం మాట్లాడలా. ఆ జేబులో నుంచి ఏం చేస్తున్నారు, జేబులో నుంచి ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు సంతకం పెట్టిన కాగితం తీసి చూసుకొని ఇస్తున్నారు. అందరూ తీసుకొని ఎమ్మెల్యే సంతకం చూసి ఒరి మీరు ఎమ్మెల్యే మనుషులా అన్న? సరే వెళ్ళండి. సంతకం కనపడితే చాలు వెళ్ళండి. సంతకం కనపడితే చాలు వెళ్ళండి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కాగితం తీసుకుపోయినోడు ఆకొక్కరు నవ్వులేవాడు అనుకోండి, ఊహకి
ఫుల్గా నవ్వులేస్తున్నాడు, ఎర్రగా అని వస్తున్నాడు. అందరు తిడుతున్నారు. ఎవడు తప్ప కాగితం తీసి నేనెవరు నువ్వు చూసుకో అన్నాడు. ఎర్రగా నోరు. దాన్ని తీసి చూస్తే ఎవరు సంతకం కనపడిందే? ఎమ్మెల్యే సంతకం కనపడింది. పెద్ద 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 సారీ ఓ మీరు ఎమ్మెల్యే మనుషులు మీరు అమ్మమ్మ అయ్యా చెప్పకండి అయ్యా, మేము తెలియక అడిగామయ్యా. ఒక ఎమ్మెల్యే సంతకం పెట్టిన తర్వాత తాగుబోతుని కూడా పంపించేస్తున్నారు లోపలికి, బయటికి ఎక్కడ పడితే వాడు ఏడాది తిరుగుతున్నాడు. ఎంత భోజనం అని పెడుతున్నారు. ఎన్ని అడిగితే అన్నీ ఇచ్చేస్తున్నారు సంతకాన్ని బట్టి. ఒక భూ సంబంధమైన అధికారి చేతి కింద పని కోసం వెళ్ళిన వాళ్ళకి అంత వెసులుబాటు ఉంటే పరలోక తండ్రి ముద్ర వేసుకున్న నీకు నాకు ఎందుకుండదు తల్లి? ఎందుకుండదు? నేనేమంటున్నానంటే అటని మీరు మనం పాపం చేద్దామని చెప్పట్లా, మీరు పాపంలోనే ఉండండి, ఇంకా చేయండి కదా నేను చెప్పేది. అసలు పాపం చేసేవాడు దేవుని సంబంధి కానే కాదు. ఇష్టపూర్వకంగా దేవుని బిడ్డలు పాపము చెయ్యలేరు. పొరపాటు జరిగితే గుండెలు అవిసలు ఏడస్తారు. ఇంత పొరపాటు చేసి రోజు రాత్రి అంతా ఏడస్తారు దేవుడి దగ్గర. ఎందుకంటే వాళ్ళలో ఉండే దేవుని ఆత్మ సాతానాత్మ కాదు కదా. సాతానాత్మ అయితే కళ్ళు గుడ్డితనం అయిపోయి చేసుకుంటా పోతుంటారు. దేవుని ఆత్మ ఉండేవాడు కదా, శరీరాన్ని బట్టి కొంత జారిపించిన పొరపాటు చేసినా ఏడుపు మనశ్శాంతే ఉండదు ఇక. కాబట్టి ఇష్టపూర్వకంగా పాపం చేసేవాడు అసలు దేవుడికి సంబంధి కాదు. ఒకవేళ మనం పొరపాటు చేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి ఆ శరీర తత్వాన్ని బట్టి సాతాను ఈడ్చుకొని వెళ్ళినప్పుడు కొన్ని పొరపాటు జరిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ సంతకం పెట్టి ఇచ్చిన నీతి వస్త్రం మన మీద కప్పబడి ఉంది యేసునామంలో. మన ఒంటి మీద ఉన్నది దేవుని నీతి వస్త్రం. లోపల ఉండేది ఎవరు చూడరు. పైనుండే షర్ట్లు, పైనుండే యూనిఫామ్స్ వస్తారు. రైల్లో టికెట్ల కోసం వస్తారు. ఎవరు చెప్పండి ఆయన? ట్రైన్లో మనం వెళ్ళేటప్పుడు టికెట్లు ఉన్నాయా లేదా చూసుకుంటూ వస్తారు ఎవరైనా. టికెట్ కలెక్టర్, టీసీ అంటారు. టీసీ ఏమే యూనిఫామ్ వేసుకొస్తాడా? ఎర్రగా వేసుకొని వస్తాడా, దొండపండులాగా బ్లాక్ కలర్ కదా వేసుకొని వస్తాడు. ఆ బ్లాక్ కలర్ కోట్ కనపడిందంటే ఓహో ఇతను ఎవరు? టీసీ. బస్ కండక్టర్ల డ్రెస్ తెలుసు కదా, బస్ కండక్టర్ల యూనిఫామ్ తెలుసు కదా, ఓహో కండక్టర్. నర్సులు, డాక్టర్లు తెలుసు మనకి. వాళ్ళ డ్రెస్ని చూసి మనం గుర్తుపడేస్తాం. అలాగే బిడ్డ, మిమ్మల్ని నేను పాపం చేయమని ప్రోత్సహించట్లేదమ్మా. జారినప్పుడు దిగులు పడద్దు. మన మీద ఒక వస్త్రం కప్పబడి ఉంది. ఆ వస్త్రం ఎందుకు కప్పాడంటే మనలో ఉన్న భక్తిని చూసి కాదు, మన పాపం ఆయన మీదకి వెళ్ళిపోయింది సిలువలో. కాబట్టి ఆయన వస్త్రం మన మీదకి వచ్చేసింది యేసునామంలో. మనలని మన దేవుని నీతిగా మార్చి పడేశాడంతే యేసునామంలో అంది. నువ్వు ఒక్కసారి యేసులోకి అడుగుపెట్టి ఆయన పునరుద్ధానుడని నమ్మితే ఇక పాపం నేను ఏమీ చేయలేని అంతగా నీతి వస్త్రాన్ని కప్పి ఆయన నడిపించుకుంటూ లోకంలో తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం నీతిమంతులమైంది మన భక్తిని బట్టి కాదు, కానీ సిలువలో మన పాపంగా మారిపోయిన యేసయ్య మీద ఉన్న రక్షణ వస్త్రం మన మీదకి వచ్చి పడిపోయింది. కాబట్టి ఇప్పుడు నీతి వస్త్ర చేత మనం కప్పబడి ఉన్నాం. కాబట్టి మనము ఖచ్చితంగా 100కి 1000% నీతిమంతులమే. హల్లెలూయా. ఎవరు మనము? నీతిమంతులమే. ఇక నీతిమంతులమే అని చెప్పి శుభ్రంగా తాగుతున్నాం అనుకో, పొళ్ళు కూడా రాలుతాయి మళ్ళీ భవిష్యత్తులో. అబ్బా పైన డ్రెస్ ఉంటే ఇక లోపల మనం ఏం చేసుకోవచ్చు ఇబ్బంది అనుకున్నాం అనుకో, పళ్ళు రాలును. దానికి కూడా మళ్ళీ కొన్ని లెక్కలు ఉంటాయి. బరి తెగించి చేయటం వేరు, ఇష్టం లేకుండా ఎడవబట్టం వేరు, కావాలని చేయటం వేరు. గుర్తుపెట్టుకుని 3 రకాల పాపాలు ఉంటాయి. బరి తెగించి చేయటం వేరు, వీళ్ళు ఎన్ని చెప్పినా ఎందరో చేస్తూ ఉంటారు. రెండోది ఇష్టం ఉండదు, బలవంతంగా ఏడవబడతారు సాతాన్ ద్వారా. ఇదొక టైపు. వీళ్ళకి ఖచ్చితంగా క్షమాపణ ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డకి ఇష్టం లేదు, అయినా లాక్కు వెళ్ళిపోతాడు. వయసులో ఉండాలి, పాపం వయసులో ఉందలే, లాక్కి వెళ్ళిపో, ఏదో తెలిసి పాపం ఇబ్బంది పడిందిలే, క్షమిస్తాడు. పరితికిచ్చేసేది వేరు, లాగబడేది వేరు. బిడ్డలారా, కావాలని ఇష్టపూర్వకంగా ఇట్లా రకరకాలు ఉంటాయి. నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తా ప్రభు తెలుసు. కాబట్టి తెలిసి చేసినా తెలిగి చేసినా చిన్న దెబ్బలు మాత్రం ఖచ్చితంగా పడతాయి. పాపానికి విరుగుడు యేసయ్య సిలువలో చెల్లించినా తిరిగి మరలా పాపం చేయకుండా ఉండాలంటే మనకు కొన్ని దెబ్బలు పడాలి. కాబట్టి తండ్రి స్థానంలో ఉన్న దేవుడు 2 దెబ్బలు కొట్టి దగ్గరికి లాక్కొని నిన్ను ఏ విధము చేతనైనా శుద్ధి చేసుకొని నిలబెట్టుకుంటాడు తప్ప నిన్ను నాశనము చెయ్యడు. గట్టి చెప్పు హల్లెలూయా. ఒకవేళ పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని నాశనం చేయడు. సౌలుకి నా కృపను దూరం చేసినట్లుగా సొలొమోను నీకు నా కృపను దూరం చేయను. అవసరమైతే బెత్తంతో 2 దెబ్బలు కొట్టైనా నిమిషమాత్రము కోపపడి నిన్ను కొట్టితిని గాని మహావాత్సల్యముతో నిన్ను సమకూర్చి తీసుకొస్తా దగ్గరికి అని చెప్పాడు ఇశ్రాయేలీయులతోటి.
బిడ్డలారా, అందరికీ కృపను దూరం చేసినట్టుగా మన కృపను దూరం చేయడం. మనము యేసు రక్తం చేత ముద్రించబడిన జనం, ఆమేనండి. మనం ఆయన సొత్తు, ఆమేనో. మనము దేవుని ప్రజలమి, రాజులైన యాజక సమూహం, ఆయన బిడ్డలమైన మనం యేసు నామములో. మన మీద ఆల్రెడీ యూనిఫామ్ ఉంది. యూనిఫామ్ ఉంది కాబట్టి మనం దేవుని బిడ్డలమే. అంతేకాని మన ప్రార్థన, మన భక్తి, మన స్తోత్రాలు, మన ఆత్రాలు, మన అలోలుయలు ఏం లేదు. మొత్తం మాటలు మనల్ని బట్టి కాదు, అది ఆయన నీతిని బట్టి, ఆయన వస్త్రాన్ని బట్టి. కాబట్టి బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఎలా చనిపోయాడు? పాపంలో చనిపోయాడు. ఆ పాపంలో నుంచి దేవుడు మనల్ని బ్రతికించి, ఈ రోజు నువ్వు ఏ పొరపాటు చేసినా వెంటనే వీళ్ళు ఒప్పుకుంటే మొత్తం కడిగేస్తున్నాడంటే దేవుడు ఆ పాపం అనే చావులో నుంచి మనల్ని బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నంబర్ 2 ఎంతసేపు అయినా చెప్పమా? 30 కరెక్ట్గా? ఓకే, 5-10 నిమిషాలు ఆపేస్తా బిడ్డ. రెండోది ఏ పరిస్థితిలో, ఏ చావు నుంచి మన దేవుడు బ్రతికించాడంటే బిడ్డలారా, రెండోది ఏంటంటే పాత జీవితం అనే సావు నుంచి కొత్త జీవితం అనే స్థితికి మనల్ని బ్రతికించాడు దేవుడు యేసు నామములో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పాత జీవితం అనే సావు మరణంలో నుంచి చేయబట్టుకొని మనల్ని బ్రతికించి కొత్త జీవితం, నూతన స్థితి అనే స్థితిలో దేవుడు లాక్కొని వచ్చాడు మనల్ని. ఇది యేసయ్య పునరుద్ధానుడు నమ్మటం మూలంగా వచ్చిన ఆశీర్వాదం మనకి. యేసయ్య పునరుద్ధానుడు నమ్మటం వల్ల వచ్చిన గొప్ప దీవెన. చనిపోయినను బ్రతుకును, పాత జీవితంలో సచ్చడితనం, దేవుడి తన మరలా బ్రతికించి నూతన స్థితి తీసుకొని వచ్చాడు. బైబుల్ ఈ మాట ఉంది కదా, ఇదిగో ఏంది, పాతవి గతించను, ఇదిగో సమస్తమో క్రొత్తవాయను. ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి. ఊపిరి పిలిచి బతుకుండేవాడు అల్లు చెప్పండి గట్టిగా. తెలుగు అర్థం అల్లు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓగండి, ఊగేవాళ్ళు ఊగండి, వినేవాళ్ళు వినండి, కళ్ళు మూసిన వాళ్ళు ముయ్యండి, మీరెన్ని చేసినా నేను ఆపనండి. మూసేవాళ్ళు ముయ్యండి, వినేవాళ్ళు వినండి. ఒక పక్క మా బ్రాహ్మణ పోరాడుతున్నాడు అక్కడ నిలబడే పోరాడుతాం. చూసుకోండి, పాపం కష్టపడి ఉదయాన్ని లేచి రావాలి కదా బిడ్డలు. శనివారం పనికి పోయి ఉంటారు, రెస్ట్ ఉండదు, మరలా ఉదయం లేచి రావాలి కాబట్టి బిడ్డలకు బాగా కష్టాలు ఉండరు. బిడ్డ సరే, గ్రామంలో ఎవరో ఒకరు వింటారని నా బాధ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. ఏదో ఒక రకంగా నాలుగు విత్తనాలు చల్లేసి వెళ్ళిపోతాం. ఏంటి ఆమె చెప్పండి. ఇంకా నేను ఒకటే చెప్పి ఆపేస్తానులే, టైం లేదు మనకి, వెళ్ళిపోతాం బండి. నా యందు విశ్వాసం ఉంచువాడు, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఎలా చనిపోయామంటే, మనం ఒకప్పుడు పాత స్థితిలో చచ్చిపోయాం. ఎవడైనా నువ్వు క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అని చెప్పాడు దేవుడు. బిళ్ళరా, మనం ఎప్పుడైతే యేసును విశ్వసిస్తామో, యేసయ్యను నమ్ముకుంటామో, పునరుద్ధానుడు సమాధిని గెలిచి లేచాడని గుండెలో నమ్ముతావో, ఆ క్షణమే మనకు వచ్చే గొప్ప మేలేందంటే, నువ్వు ఎంత రాత జీవితం జీవించినోడువైనా, నువ్వు ఎంత ఘోరమైన జీవితంలో జీవించినోడువైనా, నువ్వు ఎంత భ్రష్టు జీవితం జీవించిన మనిషివే అయినా, నీ జీవితం ఎంత తారుమారైపోయినా కూడా సమస్తాన్ని కడిగి కొత్తగా మార్చేస్తాడంట యేసు నామములో. అంతే, ఇంకా గడి చెప్పు హల్లెలూయా. ఆయనే మనల్ని నిర్మా సోపుతో కడిగి, ఆయనే మనల్ని హిస్సోపుతో కడిగి, ఏ చాకలివాడు చదువు చేయాలంత తెల్లగా మనల్ని మార్చిన తర్వాత కూడా మళ్ళా ప్రార్థన గదిలోకి వెళ్ళి, అబ్బా పోయిన సంవత్సరం నేను చిన్న పాపం కాదు నాయన, యేసే జ్ఞాపకం చేసుకోవట్లే, మన పాపాలు మనమే జ్ఞాపకం చేస్తున్నాం ఆయనకు ఊరికే. నేను మీ అతిక్రమాలు తుడిచివేశాను, ఇక మీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను అని బైబిల్లో ఉంది. ఇక మీ పాపాలు నేను జ్ఞాపకము చేసుకోను. నువ్వు ప్రభు దగ్గర ఒప్పేసుకున్నావు, కన్నీళ్ళు విడిచావు, ప్రభు క్షమించేశాడు, తుడిచేశాడు, నిన్ను కొత్తగా మార్చేశాడు. ఇక నువ్వు పాత వ్యక్తివి కాదు, ఇప్పుడు ఏ వ్యక్తివే? కొత్త వ్యక్తివి. బాప్తిజం పొందిన తర్వాత నువ్వు కొత్త వ్యక్తివి. యేసు నా దేవుడు నమ్మేవే, కొత్త వ్యక్తివి నువ్వు. ఇంకా పాత వ్యక్తివి కాదు. కొత్త వ్యక్తి అయిన తర్వాత కూడా ప్రార్థనలు మోకాళ్ళు ఉంచడం, అప్పుడు తాగాడు నాయన, అప్పుడు తిరిగాడు నాయన, అప్పుడు దుర్మార్గుడి నాయన, కుక్కని నాయన, పందిని నాయన. అవసరం మనకి? ఎందుకు ఈ బాధలు మనకి? నేను మర్చిపోయాను, నీ పాపాలు జ్ఞాపకం చేయబాక నాకంటే, మనము జ్ఞాపకం చేసి అట్టు ఒప్పుకుంటేనే దేవుడు మనల్ని క్షమిస్తాడులే. పురుగుని, దుమ్ములో ధూళిని, అట్లాడదాన్ని ఇట్లాడదాన్ని దరిద్రపు దాన్ని చెప్తా ఉంటాం. ప్రభు అనుకుంటాడు, ఈ బిడ్డకి తెలీదు, నా కుమారుడు ఇశ్రాయేల్ పాస్టర్ చెప్పిద్దాం వీళ్ళకి ఒకసారి. ఆమె చెప్పడం గట్టిగా,
నా బిడ్డ చేత చెప్పిస్తా అని ఈరోజు మీ అందరికి ఏం చెప్పిస్తున్నాడంటే, మనం ఇప్పుడు పాతోళ్ళం కాదు. ఎవరం మనం కొత్త వాళ్ళమే, కొత్త బిడ్డలమే. నిర్మా వాషింగ్ పౌడర్ ఎవరు చలువు చేయలేదు, తెల్లగా కడిగేసాడు వేసుకున్నాము మనల్ని అంతే. నీకేమో నీ పాత జ్ఞాపకం కనపడుతుంది. అందుకే బైబిల్ చెప్పింది, వెనకున్న వాటిల్ని మర్యాదగా మీరు మర్చిపోండి. ఇంకా బిడ్డ, ఒక్కసారి నువ్వు యేసయ్య దగ్గర ఒప్పుకుంటే పాపాన్ని, ఇంకా ఆ పాపం జీవితంలో జ్ఞాపకం చేసుకోకూడదు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ నీ పాపాన్ని దేవుడు కడిగేసి పవిత్రపరిచి వెనక వేసుకున్నాడు. ఇంకా అది ఆయన జ్ఞాపకమే లేదు. సైతంగడు ఊరికి చెవి దగ్గరకు వచ్చి, నువ్వు చిన్నదాన్ని కాదు, నువ్వు చిన్నవాడు కాదు, నీ సంగతి నాకు తెలీదా, నువ్వు ఎన్నిసార్లు చూడలేదా, పోయిన సంవత్సరం చూడలా, అది ఆల్రెడీ అడిగేసుకుంటావు దేవుడిని. మళ్ళా జ్ఞాపకం చేస్తా, అవును ప్రభువా ఆపవమ్మా, ఎన్నిసార్లు అమ్మ నువ్వు అడిగా, ఆయన జ్ఞాపకం చేసుకో. నువ్వెందుకమ్మా చచ్చిన పాత స్థితిలో ఉన్నావు నువ్వు. అక్కడి నుంచి ప్రభు నీ చేయి పట్టుకుని బ్రతికించి ఇప్పుడు కొత్తవాడిగా చేసేసాడు. ఒక్కసారి యేసు దగ్గర మనం ఒప్పుకున్న పాపానికి వెనక్కి తిరిగి చూడకూడదు. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుకు వెళ్ళిపోవాలి యేసు నామములో అంతే. గతంలో మనం చెడ్డవాళ్ళం అనుకోండి, చూసేవాడు అబ్బో ఈ ఒకప్పుడు చిన్నాం కదేమి, ఒకప్పుడు ఈ చిన్నగా యాళ్ళ అంటుంటారు. పోవే అనుకొని మనం ముందుండేదాన్ని చూడాలా, మనకు ముందుండే జీవితం చూడాలి. నా ప్రభు కొరకు నేను పరిగెత్తాను, నా దేవుని కొరకు జీవించాలి. అబ్బో ఈమె చిన్న అనుకో, నా దేవుడే నన్ను మరిచిపోయి నన్ను కొత్త వ్యక్తిగా మార్చేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. మీరు అనుకుంటే నాకేమే, నా యేసే నన్ను కొత్త వ్యక్తిగా మార్చాడు. నా దేవుడు నా జీవితాన్ని కొత్తగా మార్చేశాడు. నా పాత జీవితాన్ని నా దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు, ఆయన కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసేశాడు. ఇప్పుడు నేను ప్రశస్తమైన వ్యక్తిని నా దేవునికి. ఆయన కోసం నేను పరిగెత్తానని వెనకున్న వాటన్నింటిలో మరిచిపోమని దేవుడు చెప్తే జ్ఞాపకం చేసుకోబోకుండా ఊరుకోక. ఇంకా జీవితంలో భవిష్యత్తులో మళ్ళీ అబ్రహం ఎప్పుడు కూడా జరిగిపోయిన సంగతి ఎత్తకూడదు. అయిపోయింది కదా. ఒకసారి ప్రభు దగ్గర ఒప్పేసుకోండి, మొత్తం చెప్పేసుకోండి. ఎవరిని తాగారు, ఎవరిని కొట్టారు, ఎవరు ఏం చేశారు మొత్తం ఒప్పేసుకో ప్రభు దగ్గర. ఏడ్ చేసి కడిగేసుకుందాం. ఇక జీవితంలో మరలా అప్పుడు ఇటు జరిగింది, ఇప్పుడు ఇటు జరిగింది ఏం చెప్పాలి ఇంకా. చూడండి ఎంత ప్రేమ చూడండి యేసయ్యకి మన మీద. ఆయన బిడ్డల మీద ఎంత ప్రేమ చూడండి. వద్దు బిడ్డ, నేను క్షమించేసానులేమ్మా, ఎందుకు నువ్వు మళ్ళీ ఊరికి పాత జ్ఞాపకం చేసుకుంటావు. నువ్వు చచ్చిపోయావు పాత జీవితంలో, నేను నిన్ను బ్రతికించి కొత్త వ్యక్తిగా మార్చేశా. ఇక పాతదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. సార్ ఏదో పొరపాట్లు చేసి ఆయనకి భార్య వెళ్ళిపోయింది, నాకు భర్త వెళ్ళిపోయి, మేము ఇద్దరం కలిసి కాపురం చేసుకుంటున్నాం, మేము పరలోకం పోతానంటవా? ఈ మనుషులు మాట్లాడతారు. కట్టుకున్న స్థితిలో నమ్మకంగా, ఇకనైనా నమ్మకంగా ఉండి ఇక్కడి నుంచి నమ్మకంగా ముందు సాగిపోతే బిడ్డలారా, ఆయన ఖచ్చితంగా ఆయన రక్తాన్ని బట్టి, ఆయన మన మీద కప్పిన నీతి వస్త్రాన్ని బట్టి మనమందరం ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాం యేసు నామములో అంతే. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన మనుషుల్లాగా మనకు తీర్పు తీర్చేవాడు కాదు, ప్రేమ గల తండ్రి. మనం ఇప్పుడు కొత్త వాళ్ళమే, పాత వాళ్ళం కాదు. మన చచ్చిన పాత స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన అక్కడి నుంచి మనం చేయబట్టి లేవనెత్తి మనల్ని నూతనమైన వ్యక్తులుగా మార్చినందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. లాస్ట్ మాట సార్, ఇంకా ఆపేటట్లేవు కదా, నాకు అర్థమవుతుందిలే. లాస్ట్ మాట బిడ్డారా, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు కదా మన మూల వాక్యము. ఇప్పుడు మూడోది, చనిపోయిన స్థితిలో ఎలా ఉన్నామంటే, మనము లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మనము నరకం అనే చావుకి దగ్గరైపోయాం. నరకం చెప్పాలా ఏంటది? నరకం, అగ్నిగుండం అనే చావుకు దగ్గరగా ఉన్నాం. ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడు అని మనం నమ్మామో, యేసయ్య సమాధిని గెలిచి లేచాడని నమ్మామో, యేసయ్య నిజదేవుడని మనం నమ్మామో, ఆ చచ్చిన నరకానికి సమీపంగా ఉన్న చచ్చని స్థితిలో నుంచి దేవుడు మనకు జీవాన్ని ఇచ్చి చెయ్యి పట్టి లేవనెత్తి నరకం అనే సమస్య, నరకం అనే అడ్రస్సే మనకు కనబడకుండా పూర్తిగా అక్కడి నుంచి బయటికి లాక్కెళ్ళిపోయి ఇప్పుడు పరలోకం అనే తీరానికి మనల్ని చేర్చేశాడు యేసు నామములో. ఆమేన్. చచ్చినా బతికే మనం ఇప్పుడు మరి నరకం అనే స్థితికి దగ్గరగా వెళ్ళిపోయిన మన బ్రతుకుల్ని చెయ్యి పట్టుకొని ఇక నరకం అనే సమస్య లేకుండా పరలోకానికి సంబంధించిన వ్యక్తులుగా గ్రూపులో మనల్ని చేర్చేసాడు. సస్తే మనం అందరం ఖచ్చితంగా అడకెళ్ళిపోతాం. ఇప్పుడు చూసారా ఏం నరకం అంటే, చూసారా కొంతమంది నరకం పోతాం. మనమా ఏంది నరకం పోతామా? ఏంది నరకం అంటే అంత ఇష్టం మీకు? అమ్మా నరకం మీకు ఎంత ఇష్టం అని చెప్తా చూడండి. 2 నిమిషాలు గ్యాస్ మీద చేయి పెట్టండి చాలు, మీరు అంతే. సరే 2 నిమిషం, 1 నిమిషం పెట్టండి చాలు.
60 సెకండ్లు టిక్ 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 చుట్టూ ఎడదాకా రావాలన్నమాట. 60 సెకండ్లు మీరు గ్యాస్ మీద చెయ్యి ఆ పక్కకి ఈ పక్కకి ఈ పక్కకి ఆ పక్కకి తిప్పండి. ఆ సెకండ్ నిమిషం తర్వాత చేయబడుక లాగండి ఇట్ట. ఇంకా మీకు అర్థమైపోయింది. అది నరక శిక్షలో బిడ్డలారా సముద్ర ఇసుక రేణువంత బాధ అనమాట. అది అంతకు మించి కోట్ల రెట్లు బాధ ఉంటుంది. ఎక్కడ నరకంలో. బిడ్డలారా, నరకం చేసింది అసలు మన కోసం కాదు. దేవుడు నరకం సృష్టించింది ఎవరి కోసం తెలుసా? సాతాను వాడి దూతల కోసం సృష్టించాడు దేవుడు. అసలు మనుషుల కోసం మరి దేవుడు నరకం చేయలా. కానీ ఎవరైతే ఆ సాతాను సంబంధించిన మనుషులుగా మారిపోతారో, ఎవరైతే యేసును వద్దనుకుంటారో, ఎవరైతే యేసు నాకు దేవుడు కాదు, ఆయన మాకు వద్దని అనుకుంటారో, యేసు దైవత్వాన్ని గుర్తుపట్టారో, యేసై రక్తంలో కడగబడరో, యేసై రక్తంలో కడగబడి నీతిమంతులుగా మారరో, యేసై రక్తాన్ని తొక్కుకుంటారో, యేసైని వ్యర్థం చేసుకుంటారో, వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో ఆ సాతాను దురాత్మ శక్తులతో పాటు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అసలు మనకి నరకానికి సంబంధం లేనే లేదు. చచ్చిన స్థితిలో నుంచి యేసయ్య మనల్ని బ్రతికించుకున్నాడు యేసునామములో. నరకం నుంచి దేవుడు మనల్ని బ్రతికించి నిత్య జీవానికి పరలోకానికి మనకి శాశ్వత హక్కునిచ్చేసి ఎప్పుడు కన్నుమూస్తే అప్పుడు మనం దేవదూతల ద్వారా వెళ్ళిపోతాం యేసునామములో. ఇంత ధైర్యంగా చెప్పగలుగుతారు పాస్టర్ గారు? మీరు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతారు? ఒకటే మాటలే, నీ ఇద్దరు బిడ్డలు నీకంటే ఘోరంగా నాశనం అయిపోవాలని నువ్వు కోరుకుంటావా? హోసన నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నీ ఇద్దరు పిల్లలు నీకంటే దరిద్రులు అయిపోవాలని మనం నువ్వు కోరుకుంటావా? ఎందుకు? నీ పిల్లలు కాబట్టి, నీ బిడ్డలు కాబట్టి. నాకంటే నా బిడ్డలు బాగుండాలి, నాకంటే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నాకంటే నా బిడ్డలు మంచి స్థితిలోకి వెళ్ళాలి, నా బిడ్డలు కన్నీళ్ళలో ఉండకూడదు, నా బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, మంచి జాబ్ చేయాలి, జపాన్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? జపాన్కి వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఆడకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నా పిల్లలు ఫారిన్లో ఉండాలి అని తల్లులుగా మనం కోరుకుంటున్నాం మన బిడ్డల గురించి. పిచ్చోళ్ళారా, కడుపును పుట్టినందుకే మనం ఇంత ఎక్కువగా కోరుకుంటే, మీకోసం ప్రాణం పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడే, ఆయన మిమ్మల్ని అగ్నికి ఎలా అప్పగిస్తాడు? మాట వినకపోతే చెంపల పగలగొట్టైనా, మాట వినకపోతే ఏం కొట్టి, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అవసరమైతే మాట వినకపోతే కొంచెం పిచ్చి చేష్టాలు చేస్తా, ఇష్ట ప్రకారం లోకంలోకి వెళ్ళిపోతే చెత్త రేగొట్టి మళ్ళీ లైన్లోకి తెచ్చుకుంటాడేమో కానీ నరకాగ్నికి మాత్రం మనల్ని అప్పగించడు. ఇది ఫిక్స్. నీ పిల్లలను నువ్వు ఎలా నరకానికి అప్పగించుకోవో, నీ పిల్లల్ని ఎలా నువ్వు భయంకరమైన నాశనానికి అప్పగించుకోవో, ఆయన పిల్లలైన మనలు కూడా, నీతి వస్త్రము కప్పిన మనలు కూడా ఆయన నరకానికి అప్పగించడు. అసలు నరకానికి మనకు సంబంధం లేనే లేదు. మనం పరమునకు సంబంధించిన బిడ్డలమే, నిత్య జీవానికి సంబంధించిన బిడ్డలమే. మీకు మంచి వాక్యం చెప్పమంటారా? యోహాను సువార్త 3:16 ఏమని చెప్పండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా యేసుక్రీస్తు నందు విశ్వాసముంచే ప్రతివాడు, విశ్వాసముంచే కొద్దిమందేనా ప్రతివాడా? యేసునందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక, ఏం చేయక, నశింపక నిత్య జీవము పొందునట్లుగా యేసయ్య మనకు అనుగ్రహించబడ్డాడు. యేసయ్య మన కోసం భూమి మీదకి వచ్చిందే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ నశించిపోకుండా నిత్య జీవాన్ని తీసుకోవడానికి వచ్చాడు భూమి మీదకి ఆయన. అందుకే నరకం అనే మరణం నుంచి మనల్ని బతికించి ఇప్పుడు నిత్య జీవానికి ప్రభు మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యం వచ్చిందా? దిగులు వస్తుందా? ధైర్యం రావాలి మీకు. నా మాట దండాలు పెడుతున్నా మీకు. మీరు ఆ వాక్యాలు ఈ వాక్యాలు విని గర్వంగాని మీలో ఉండిందంటే నరకానికి వాతావరణ శబ్దండా అనే మాటలు మళ్ళీ మీరు ఇంకో రకంగా అనుకో, నాకు సంబంధం లే. చెడు చూపులు చూస్తావా సైతందనా? నీకు భర్త ఉంటే నువ్వు చెడు చూపులు చూస్తావు సైతందనా? నువ్వు చెడు చూపు సైతందనా? నువ్వు సైతే నరకానికి పోతావు సైతందనా? ఆ మాట వినబాకండి. అసలు వద్దు మనకి. ఇంకా అయ్యగా విన్నారనుకో, చూపులు చూసిన దానికి నరకానికి పోతాం అనిపించేస్తుంది మీకు. అదేంది పాస్టర్ గారు, బైబిల్లో యేసు ప్రభు చెప్పలేదా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు ఆ క్షణమంది ఆమెతో, నాకు ఈ మాట చెప్పండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు ఆ క్షణమంది ఆమెతో వ్యభిచరించిన వాడును అని యేసు ప్రభు చెప్పారు. కరెక్టే. మళ్ళీ ఇప్పుడు నేను పరీక్ష పెడతాను మీకు.
ఆ వాక్యం చదివిన రోజు నుంచి ఈ రోజు దాకా భార్యని తప్ప ఇంకెవ్వరిని నేను అలా చూడలేదని పరీక్ష పెడతాల్సి వస్తుంది. మళ్ళీ నా కోపం వస్తుంది. ఇక్కడ మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఒక్కొక్కసారి సైతం ఈడ్చుకుపోయి కొన్నిసార్లు మన మనసు మార్చేస్తూ ఉంటాడు అనమాట. తెలియకుండా మారిపోతుంటుంది. కొన్నిసార్లు తెలిసే శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసే పని అయితే యేసయ్య భూమి మీద రావాల్సిన అవసరమే ఉండేది కాదు. మనం బలహీనమమ్మా, మనం పడిపోయిన వారిమే, మనం దౌర్భాగ్యమే, మన వల్ల కాదు. మనకి సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి, సర్పానికి ఎప్పుడు వైరమే, ఆత్మకి శరీరానికి ఎప్పుడు వైరమే. ఒకవేళ నీకు అసలు అటు ఆలోచనలే రావట్లేదంటే నువ్వు గొప్ప ధనుగాలు వేసునామాలు అంతే. ఇంకా ఒకవేళ నీకు అటువంటి ఆలోచనలు లేకుండా బతుకుతున్నావు అంటే, ఓ తమ్ముడా నీవంత ధనుడు ఇంకొకరు లేరు, నువ్వు దేవదత్తం అని చెప్పుకోవాల్సింది ఇంకంతే. అలా ఎప్పుడైనా పొరపాటు పడితే నరకానికి పోతావు, జాగ్రత్త నరకానికి పోతాను అని చెప్పే మాట అనకుండా, నా యేసయ్య నన్ను కన్నది, కొనుక్కున్నది, నన్ను బ్రతికించింది, నన్ను జీవింపజేసింది, నన్ను లోకం నుంచి, విగ్రహారాధన శాపం నుంచి నన్ను పిలుచుకుంది, నరకానికి పంపించడం కాదు, నరకం అనే చావు నుంచి నన్ను తప్పించి నిత్య జీవానికి నా దేవుడు నన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నేను పరలోకానికి సంబంధించిన వ్యక్తిని. ఇదిగో మన పౌరసత్వం ఎక్కడుందే, ఇదిగో మన పౌరసత్వం ఎక్కడుంది. పౌలు గారు చెప్తున్నారు, మన పౌరసత్వం పరలోకమందుంది. మన పౌరసత్వం పరలోకంలో ఉంది, మనకి నరకంలో కాదు. యేసును నమ్ముకున్నవాడు నరకానికి వెళ్ళడు. యేసై నమ్ముకున్న తర్వాత కూడా నరకం పోయే పని అయితే యేసై నమ్ముకోవడం ఎందుకు? యేసు ప్రభు నమ్ముకున్నా కూడా మన నరకం పోయే పని అయితే ఇంకా నమ్ముకోవడం ఎందుకు యేసైనే? అయితే ఎట్లా సార్, మన ఇష్ట ప్రకారం బతకొచ్చా? శాంపల పగలుతున్నా మళ్ళా ఒక పక్కన తండ్రి ఇష్టం వచ్చిన కుమారుని గద్దించే రీతిగా కొట్టుకొని 4 పెరుగులు పెరికి అన్నం లేకుండా చేసి అప్పులు పాలు చేసి అందరి చేత ఊపిచ్చి సమాజంలో అవమాని, ఓ నాయన, ఓ ప్రభు, అల్లోలుయా, ఓ నాయనా అని మళ్ళీ ఏడ్చి బుద్ధితో మళ్ళా కరెక్ట్గా తప్పిపోయిన కుమారులాగా బుద్ధి వచ్చి పందులు పొట్టి తిని మళ్ళీ పరిగెత్తుకుని ఎక్కడికొచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చి, ఓ తండ్రి, ఓ డాడీ, నీకు పరలోకానికి విరోధంగా నేనేం చేశాను? పాపం చేశాను. ఒప్పుకున్నావా? అయిపోయింది, పో కడిగేసేపో, ఇక నేను జాగ్రత్తగా ఉన్నాయన. బలి వేసాలు వేసేవే, అబ్బో భలే చిన్నోడు కాదు నువ్వా. 4 పెరికి మళ్ళీ తీసుకొచ్చుకొని కాపాడుకొని నిన్ను పరలోకానికే తీసుకొని వెళ్తాడు, కానీ నరకానికి మాత్రం తీసుకొని వెళ్ళడని ఇందు మూలముగా ఈ సభాముఖంగా మీకు తెలియజేయడమైనది. మీ తండ్రి మాటలు కాకుండా పక్కన వాళ్ళ వాక్యాలని, ఆ వాక్యాలు ఈ వాక్యాలని, జాగ్రత్త నువ్వు నరకానికి పోతావు అనే మాటలు గడగడగడ వణకతా మీరు ఉండబాకండి. మనకి దానికి సంబంధం లేదు. అట్లాగని విచ్చలవిడిగా బతకమని నేను చెప్పట్లేదు. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం, నీతి కోసం, పరిశుద్ధత కోసం, భక్తి కోసం, ప్రభు కోసం పరిగెత్తాలి. ఆయన పనుల్లో ఉండాలి, ఆయన కోసమే జీవించాలి. తొట్టుపాట్లు పడితే వెంటనే సరి చేసుకుని ఒప్పుకొని ప్రభు ముందుకెళ్ళిపోవాలి. ఆగిపోకూడదు, దిగులు పడకూడదు. నీతిమంతులు 7 మారులు పడినా మరలా తిరిగి, చెప్పు, నీతిమంతులు 7 మారులు పడినా మరలా తిరిగి లేస్తారు యేసునామంలో. లేచి ముందుకెళ్ళిపో, ఆగబాకు. బిడ్డా, నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తివి, నరకానికి నీకు సంబంధం లేదు. నేను ఆపేసాను కానీ అయిపోయింది. పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. అలా చనిపోయిన స్థితిలో నుంచి బ్రతికించే 3 సందర్భాలు చెప్పాను. నంబర్ 1 చెప్పండి. మొదటి చెప్పండి. మొదటిది మమ్మల్ని అడతావు సార్, నువ్వే చూసుకొని చెప్పుకో. మమ్మల్ని అడిగితే మేము చెప్తామా? పాపం అనే చావులో నుంచి దేవుడు మనల్ని బ్రతికించి పాపం మీద జయాన్నిచ్చి బిడ్డలారా పరిశుద్ధతకు మనం చేర్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రెండోది, పాత జీవితం అనే మరణం నుంచి తప్పించి కొత్త జీవితం అనే జీవితాన్ని మనం తీసుకెళ్ళాడు దేవుడు. మూడోది, నరకం అనే చావు నుంచి తప్పించి పరలోకం అనే జీవితాన్ని మనం తీసుకుని వెళ్ళాడు దేవుడు. ఈ మూడిట్లో యేసయ్య చనిపోవాల్సిన మనల్ని బ్రతికించి శ్రేష్టమైన చోటుకి తీసుకెళ్ళాడు. మనకే కాదు, ఈ గ్రామంలో ఉన్న ఇంకా అనేక మంది యేసు పాదాల దగ్గరికి వచ్చుదురుగాక. ఇంకా అనేక మంది మారు మనసు పొంది పరలోక రాజ్య వారసులుగా మారుదురుగాక. ఈ గ్రామం అంతటిని మన దేవుడు కనికరించునుగాక. ఈ గ్రామంలో అనేక మంది బిడ్డలను మన ప్రభు ఆకర్షించునుగాక. అనేక మంది ఈ గ్రామంలో ఉన్న బిడ్డలు హోలీ జడ్జి వారసులు అవుదురుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే మాటలు మనం ముగిద్దాం.